బ్రో హాయ్ బ్రో. వస్తుంది. బ్రో SSMB 29 రీసెంట్ గా హిట్ 3 కి రాజమౌళి గారు ఆడియో ఫంక్షన్ కి గెస్ట్ గా అయితే వచ్చారు. అవును. ఇక్కడ సుమ గారు అవ్వచ్చు, మన నాని గారు అవ్వచ్చు, అలాగే ప్రతి ఒక్కరు కూడా SSMB 29 కోసం రాజమౌళి గారిని అడుగుతానే ఉన్నారు. కానీ ఆయన ఎందుకని SSMB కి సంబంధించి ఒక్క మాట కూడా ప్రజలతో చెప్పట్లేదు ఆడియన్స్ కి. తుఫాను ఎప్పుడు చెప్పిరాదు, భూకంపం ఎప్పుడు చెప్పిరాదు. ఆయన సినిమాలు తీసేటవన్నీ ఓరే లెవెల్లో ఉంటాయి అన్నమాట. బాహుబలి 1 కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, ఎన్టీఆర్ మగధీర కావచ్చు. ఒక ఏంటంటే సెన్స్లేని హిట్. మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుంచి నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాడు అనమాట. అది మన రాజమౌళి గారు అంటే. ఆయన చెప్పబోవడానికి కారణాలు ఏంటంటే కొన్ని ఉంటాయి అనమాట. మన వాళ్ళు ఏంటంటే ఒక చిన్నదేం దొరికేస్తే లీక్ అయింది, రిలీజ్ చేసేసి స్టోరీ మొత్తం లీక్ చేసే విధంగా ఉంటారన్నమాట. కంపల్సరీ మహేష్ బాబు గారితో తీసే సినిమా హిట్ అవుతుంది. ఆయన చెప్పబోయిన బయటికి ఏమన్నా రివీల్ చేయకపోయినచ్చు. కంపల్సరీ సినిమా అయితే పెద్ద మనకి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. మహేష్ బాబు గారి స్థాయి కూడా పెరుగుతుంది కంపల్సరీ. అన్న అదొకటిని ఇక్కడ చూస్తే మాత్రం పాస్పోర్ట్ కోసం అయితే చాలా ఆడుకున్నారు అనమాట. నాని గారు అవచ్చు, సుమ గారు అవచ్చు, అది బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే నిజంగానే మహేష్ బాబు గారు పాస్పోర్ట్ రాజమౌళి గారు కబ్జా చేస్తారా, బుక్ చేస్తారా? లేదు. మహేష్ బాబు గారు లాస్ట్ టైం ఒకసారి ఎయిర్పోర్ట్ లో వచ్చి ఇలా చూపించాడు అనమాట. మీరు చూసారు లేదు మరి? అవును. పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉంది, అన్న ఆయన దగ్గర ఉంది. ఓకే, ఆయన బయటికి విదేశీకి వెళ్తా అంటాడు, సంథింగ్ ఏం చేస్తా అంటాడు. కంపల్సరీ షూటింగ్ జరుగుతూ ఉంటుంది, అండర్ ప్రాసెస్ లో ఉన్నట్టుంది. ఈ సినిమా అయితే మంచి విధ్వంసాన్ని సృష్టించాలి. తెలుగు ఫిలిం, మన తెలుగు స్థాయి, ప్రేక్షకుల స్థాయి, దాని తర్వాత తెలుగు సినిమా స్థాయి పెంచాలని కంపల్సరీ కోరుకుంటున్నాము. రాజమౌళి గారికి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే బాబు ఫ్యాన్స్ అందరిలో కూడా కొంచెం ఉత్సాహం పెంచొచ్చు అని ఎటువంటి అప్డేట్ ఇస్తలేదు ఇప్పుడు కూడా ఇంగ్లీష్ ఈ రోజు. డెఫినెట్లీ. అంటే మహేష్ బాబు గారు ఏంటంటే కొద్దిగా సినిమాలు కొద్దిగా లాస్ట్ వచ్చినవి కొద్దిగా చిన్నగా డౌన్ అయిపోయాడు, అంటే నిరుత్సాహపడుతున్నాయి సినిమాలు. కంపల్సరీ ఇప్పుడు మన ప్రభాస్ గారికి బాహుబలి సినిమా అయితే ఎంత పెద్ద హిట్ అయితే అయ్యింది, ఆయన మంచి స్టార్ ఏ విధంగా అయితే అయ్యాడో అలాగే మహేష్ బాబుని కూడా మంచి లాంచ్ చేస్తారనమాట వరల్డ్ వైడ్. ఓకే, ఇది 1000 కోట్ల బడ్జెట్ తో వస్తుంది బ్రో. అది ఒక ఇంటర్నేషనల్ మూవీ సినిమా. అంటే ఎంత బడ్జెట్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది? రీసెంట్ గా ఇప్పుడు మనం చూసుకుంటే పుష్ప 2 మూవీ క్రాసింగ్ ఎక్కువైతే ఉన్నది మన ఇండియన్ ఇండస్ట్రీకి. మరి దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్లీ. ఏంటంటే కథ మంచుకుంటే రాజమౌళి గారి దగ్గర, అది కాక మహేష్ బాబు గారి కోసం చాలా మంది తెలుసు, వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా సంవత్సరాలు అయిపోయింది. కంపల్సరీ ఇదైతే మరి స్టోరీ డిపెండ్ ఆన్ క్యారెక్టర్స్, వాట్స్ గోయింగ్ ఇన్ దేర్ వి డోంట్ నో, విల్ సీ. ఓకే బ్రో, ఈ సినిమా నుంచి రీసెంట్ గా మరొక అప్డేట్ అయితే వచ్చింది ఒక 2 days బ్యాక్. ఇందులో ఒక 3000 మందితో ఒక భారీ బోట్ సీన్ ప్లాన్ చేశారు, జూనియర్ ఆర్టిస్టులు అని కూడా మాట్లాడడం అయితే జరిగింది. మరి ఎలా ఉండొచ్చు? కంపల్సరీ ఇప్పుడు 3000 మంది అంటే డబ్బులు అయితే మామూలు కాదుగా. షూటింగ్ పరంగా కావచ్చు, ప్రొడక్షన్ పరంగా కావచ్చు, ఇంకా అంతమంది పెట్టి తీస్తానంటే ఒక దమ్ము ఉండాలన్నమాట. అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ పెట్టి తీస్తానంటే ఒక దమ్ము ఉండాలి. ఆ బడ్జెట్ ఏంటి సంగతి అని చెప్పి కంపల్సరీ నమ్మకం లేదు, ఎవడు ఏది చేయడు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ అనేది ఉండాలన్నమాట, సెల్ఫ్ అనేది ఉండాలి. సెల్ఫ్ లేని అంత 3000 మంది పెట్టి తీసి అంత బడ్జెట్ పెట్టి తీయడు కదా. కంపల్సరీ సినిమా అయితే పెద్ద హిట్ అవుతుంది. మనకు తెలిసిందే రాజమౌళి గురించి, మనకు చెప్పడం ఉంది. ఓకే అన్న, అదొకటన్నా ఇప్పుడు చూస్తుంటే ఈ సినిమా అవతార్ సినిమా ఏదైతే ఉన్నదో అంత VFX కూడా దీని మీద వర్క్ అయితే చేస్తున్నారు. మరి అవతారానికి రాచేసే అవకాశం ఉందా మన తెలుగులో? చెప్పలేం, చూడొచ్చు. ఎందుకంటే ఇంకా మనకి స్టోరీ విషయాలు సంబంధించి ఇంకా మనకేమి బయటికి లీక్స్ ఏం రాలేదు కాబట్టి చూద్దాం. ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఉన్నటువంటి ఇప్పుడు సినిమా స్థాయిని పెంచేసి అలా చేయాల్సిన అంటే మనకి అలాగే ప్రేక్షకుల స్థాయికి మనం పెంచేసే అవసరం లేదు కాబట్టి చూద్దాం. కంపల్సరీ ట్రైలర్ వచ్చిన తర్వాత మనం డిస్కస్. థ్యాంక్ యూ బ్రో.